అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను తిరిగి భూమి మీదకి తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ బయలుదేరి వెళ్ళింది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10:46 ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్తో అనుసంధానమైంది. 8 రోజుల మిషన్లో భాగంగా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఈ ఏడాది జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరిగి ప్రయాణం కావాల్సి ఉండగా వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించిన బోయింగ్ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్ లైనర్ సురక్షితమే అని చెప్పింది. కానీ నాసా అందుకు అంగీకరించలేదు. దీంతో స్టార్ లైనర్ ఖాళీగానే భూమిపైకి చేరుకోగా న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ఇద్దరు వ్యోమగాములు అప్పటి నుంచి అంతరిక్ష కేంద్రంలోనే కాలం గడుపుతున్నారు. వీరిద్దరిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా మరో మిషన్ స్పేస్ ఎక్స్ క్రూ 9 స్టార్ట్ చేసింది. శనివారం అంతరిక్షంలోకి బయలుదేరిన స్పేస్ ఎక్స్ క్రూ మిషన్లోని క్యాప్సూల్లో 4 ప్రయాణించడానికి అవకాశం ఉండగా అమెరికాకు చెందిన నిక్ హేగ్, రష్యాకు చెందిన అలెగ్జాండర్ గోర్బనోవ్లు మాత్రమే వెళ్లారు. మిగిలిన 2 సీట్లు సునీత విలియమ్స్, విల్మోర్ల తిరుగు ప్రయాణానికి కేటాయించారు. ISS తో డాకింగ్ ప్రక్రియ పూర్తి కాగానే క్రూ 9 మిషన్లోని నాసా వ్యోమగామి నిక్ హాగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బనోవ్ ఆదివారం రాత్రి 7 గంటల తర్వాత అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. తోటి వ్యోమగాములు వీరిని ఆలింగనం చేసుకొని SS లోకి ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా పంచుకుంది. వీరిద్దరూ 5 నెలల పాటు ISS లో వివిధ పరిశోధనలు చేపట్టనున్నారు. డాకింగ్ ప్రక్రియ పూర్తి కాగానే ఈ రోజు ఎంతో అద్భుతమైన రోజు అని నాసా డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పామ్ మెల్రాయ్ మీడియాతో అన్నారు. మొత్తం 4 వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమిపైకి తిరిగి చేరుకోనున్నారు.